ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము ఉరి తెంపబడెను, మనము తప్పించుకొని ఉన్నాము. కీర్తనల గ్రంథము 124వ కీర్తన 7వ చరణం. ద స్నేర్ హ్యాస్ బీన్ బ్రోకెన్ అండ్ వీ హ్యావ్ ఎస్కేప్డ్. సామ్స్ చాప్టర్ 124 వర్సెస్ 7. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు సెలవిస్తున్నాడు, మీకు ఉన్న ఉరి వంటి సమస్య తెంపబడి ఉన్నది, నీవు తప్పించుకొని ఉన్నావు, నీవు ఆ సమస్యల్లో ఇక లేవు. ఈ రోజున బహుశా నీవు ఉరి వంటి సమస్యల్లో చిక్కుకొని బయటకు రాలేక భయపడుతున్నట్లయితే, బాధపడుతున్నట్లయితే, ఆ ఉరి నీ ప్రాణాలు తీస్తుందేమో, సమాజంలో నీకున్నటువంటి గౌరవాన్ని తీసేస్తుందేమో, నీ ఒంట్లో ఉన్నటువంటి శక్తిని క్షీణింపజేస్తుందేమో, నీ కుటుంబాన్ని నీ భవిష్యత్తును విచ్ఛిన్నం చేస్తుందేమో అని నీవు దిగులు పడుతున్నట్లయితే దిగులు పడకు, నీవు వాటిని తప్పించుకొని ఉన్నావు. ఆ శోధనలో నుండి తప్పింపబడబోతున్నావు. ఈ యొక్క కీర్తన భాగమును చూస్తే దావీదు వ్రాస్తూ ఉన్నాడు, ఎలా తన జీవితంలో దేవుడు సహాయము చేస్తూ వచ్చాడో అని. మనుష్యులు మన మీదికి లేచినప్పుడు యెహోవా తోడై ఉండని ఎడల మన పరిస్థితి ఎలా ఉంటుంది? సమస్యలన్నీ ముంచివేయటకు వస్తున్నప్పుడు దేవుని యొక్క సహాయము లేని ఎడల మనము మునిగిపోతాం కదా అని చెబుతూ మనల్ని ఒక పక్షిలా ఊహించి చెబుతూ కీర్తిస్తున్నాడు. పక్షి తప్పించుకొనున్నట్లు మన ప్రాణము వేటగాండ్ర ఉరి నుండి తప్పించుకొని ఉన్నది, ఉరి తెంపబడును, మనము తప్పించుకొని ఉన్నాము అని. ఈ కీర్తనను ఇజ్రాయేలీలు అందరూ కూడా కీర్తిస్తూ ఉంటారు. వారిని దేవుడు ఏ విధంగా ఐగుప్తులో నుండి కాపాడాడో, ఎలా అరణ్య మార్గములో క్షేమంగా నడిపించాడో, ఎలా వారి శత్రువుల మీద విజయం ఇచ్చాడో అని వారు స్తుతిస్తూ ఉంటారు. అయితే ఈ వాక్యము మనకు ఈ విధంగా జ్ఞాపకం చేస్తుంది, ఈ రోజున మనము సజీవముగా ఉన్నాము అంటే భయంకరమైన శోధనల నుండి, సమస్యల నుండి, యాక్సిడెంట్ల నుండి, అప్పుల నుండి, అనారోగ్య సమస్యల నుండి తప్పింపబడ్డాము అంటే దానికి కారణం మనము మన యొక్క శక్తి, మన ధనము, మన బలము ఏది కాదు, కేవలం దేవుడే అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ విషయాన్నే తేలికగా తీసుకోవద్దు. ఈ లోక ప్రజలు అన్యులైతే ఏదైనా సమస్య నుండి బయటపడితే, రక్షింపబడితే, కాపాడబడితే ఏమంటారండి? ఈ రోజు లక్ బాగుంది, ఈ రోజు లేచిన టైం బాగుంది, అన్ని కూడా కోఇన్సిడెంట్ గా జరిగిపోయాయి, లేకపోతే నా పని అయిపో